హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లల స్విమ్మింగ్ మినీ వ్లాగ్ చేశానండి. ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే షవర్ తీసేసుకొని తర్వాత ఫస్ట్ బేబీ పూల్లో వాకింగ్ చేస్తారండి. సైడ్ వాక్, డిప్స్ చేస్తారు, కిక్కింగ్ చేస్తారు, బబుల్స్ చేస్తారు. అవన్నీ అయిపోయాక ఫ్లోటర్స్ పెట్టేసేసి హ్యాండ్కి బోట్ ఇచ్చేసేసి వాళ్ళని బిగ్ పూల్లో వేస్తారు. బిగ్ పూల్ వచ్చేసి 3 feet to 6 feet ఉంటుందండి. వాళ్ళు ఇంకా అవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళ లెగ్స్ మూవ్మెంట్ చేసుకుంటూ 3 feet నుంచి 6 feetకి వెళ్తూ ఉంటారండి. ఇప్పుడైతే మా బాబు చేస్తున్నాడు కాబట్టి మా బాబుకి ఫ్లోటర్ లేకుండా బోట్తోనే చేస్తున్నాడు. హ్యాండ్ మూమెంట్స్తో కూడా చేస్తున్నాడండి. హ్యాండ్ లాక్ చేసుకొని వితౌట్ ఎనీ సపోర్ట్ చేస్తున్నాడు. 3 feet దాంట్లో 6 feetకి అయితే ఏదన్నా అట్లీస్ట్ బోట్ ఉంటే చేయగలుగుతున్నాడండి. ఇదిగోండి ఈరోజు మా పాప బాగా కిక్కింగ్ చేసేసింది. వాళ్ళ సార్ని పక్కన పెట్టుకొని చేస్తూ ఉందండి. చూడండి ఫ్లోట్ అవుతూ. ఆఫ్టర్ 1 month తనలో చాలా చేంజ్ ఉన్నట్టుండి ఈరోజు చేసింది. సార్కి చెప్తుంది, సార్ ఐ డిడ్ ఇట్ అని. డిప్స్ చేస్తుంది అని ప్రతిసారి ఒక్కొక్కటి చేసి సార్ ఐ డిడ్ ఇట్ అని థంబ్ ఫింగర్ చూపిస్తుంది. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారండి. అభిషేక్తో ఆడుకుంటూనే ఉంటారండి. ఏదో ఒకసారి ఒక్కొక్క కిడ్కి కొంచెం ఇక్కడ ఏంటంటే ఈచ్ కిడ్కి ఒక్కొక్క సార్ ఉంటారు కాబట్టి మనం టెన్షన్ పడబడలేదండి. సో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తారు. మినిమం అయితే 3 months చెప్పారండి స్విమ్మింగ్కి. మా పాప అయితే 1 month తర్వాత ఇప్పుడు ఏ పూల్లో వేసినా తను చేయగలుగుతుంది. వాళ్ళ సార్తో మాత్రం బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. నీట్గా చేస్తుంది. అదిగోండి లెగ్ మూమెంట్స్ చూడండి, కికింగ్ ఎలా చేస్తుందో. ఇప్పుడు భయమే లేదండి. వాళ్ళ సార్ ఏది చెప్పినా వినేసి చేసేస్తుంది. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఆర్వీ ఏమో కొంచెం 6 feet సైడ్ వెళ్ళాలంటే కొంచెం భయపడుతున్నాడు. అవికి ఫ్లోటర్ బ్యాక్ సైడ్ పెట్టేసి హ్యాండ్కి బోర్డ్ ఇచ్చేస్తే చెప్పిందని ఎట్టన్నా వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ పూల్లో రైమ్స్ చెప్పుకుంటూ తిరుగుతుంది. చూడండి ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? క్రొకొడైల్ మీద మంకీ వెళ్ళే స్టోరీ వాటర్లో మీకు గుర్తొస్తుందా? చూడండి ఎలా ఎక్కి వాళ్ళ సార్ భుజం మీద కూర్చొని వెళ్తుందో. అలా ఒక 2-3 rounds వేసేసిందండి ఈరోజు. అన్నీ సార్ చెప్పిన మాటలన్నీ విన్నదని. సో పాపని అలా కొంచెం ఆడిపించారు. ఒకసారేమో అలా తిప్పుతుంటే ఒకసారేమో బారిష్ అని చెప్పి అలా వాటర్ పోస్తున్నారు. నిజంగా రెయిన్ పడుతుందేమో అప్పుడప్పుడు స్కైలోకి చూస్తూ ఉంటుందండి. తర్వాత కొంచెం సేపు బేబీ పూల్లో వేసాక అన్నీ చేసిందండి ఈరోజు. సో ఈవెన్ నేను ఎక్సైట్ అయ్యాను. ఇన్ని విషయం 1 dayలో చేసేసింది. 1 month నుంచి ఏడుస్తూ పోతుంది. కానీ ఈరోజు షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండి. ఆర్వీ ఏమో అదిగోండి బిగ్ పూల్ అయిపోయి ఇంకా బేబీ పూల్లోకి వచ్చి చేసుకుంటున్నాడు. ఆ పాప కూడా ఇద్దరి మధ్యలో ఆ పాప ఏమో కొత్తగా జాయిన్ అయింది. తను బాగానే చేస్తుందండి. 6 feet దాకా వెళ్ళిద్ది. ఒక 1 week నుంచి వస్తుంది ఈ బ్యాచ్లో. ఇది కపిలా రిసార్ట్స్లో ఈ స్విమ్మింగ్ పూల్తో పాటు ఇంకా క్లాసెస్ చాలా ఉన్నాయండి. లైక్ మ్యూజికల్ క్లాసెస్, వెస్టర్న్, ఇండియన్. అసలు మ్యూజిక్ క్లాస్లో లేని ఇన్స్ట్రుమెంట్ అంటూ లేదండి. మా పిల్లలు రోజు అది చూసి అక్కడికి వెళ్ళాలి అంటారు. తర్వాత స్కేటింగ్ ఉంది, బోటింగ్ ఉంది, జిమ్నాస్టిక్స్ నేర్పిస్తారు, డ్యాన్స్ కూడా ఉంది. ఇదిగోండి మ్యూజిక్ క్లాస్. మా బాబు మ్యూజిక్ క్లాస్ని రోజు చూస్తూ ఉంటాడు. కానీ ఆ సార్ ఏమో రోజు పిలుస్తూ ఉంటాడు రమ్మని. మ్యూజిక్ ప్లే చేశాడండి ఈరోజు మా బాబు. మా పాప అక్కడ ఉన్న డంబుల్స్ అవి లిఫ్ట్ చేయాలని చాలా ట్రై చేసింది. శక్తికి మించిన పనులు చేయడంలో ముందుంటుందండి. అది ఎంత ఉంది ఇదెంత ఉందో చూడండి. అది రాలేదని దాని మీద ఎక్కి కూర్చుంది. లాస్ట్కి ఒక 2 dumbbells రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో లిఫ్ట్ చేసి పట్టుకుందండి. మా బాబు మెల్లగా వెళ్ళి డ్యాన్స్ క్లాస్ మ్యూజిక్ క్లాస్లో కూర్చొని మేడం నేర్పిస్తుందండి సరిగమప. చాలా ఇంట్రెస్ట్ అండి వాడికి. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు జాయిన్ చేయమని. నేనే అసలు జాయిన్ చేయలేదు. స్విమ్మింగ్ అయిపోయాక జాయిన్ చేద్దామని వెయిట్ చేస్తున్నానండి. ఆర్వీ ఏమో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే మా పాప ఏమో బయట అక్కడ డంబుల్స్ లిఫ్ట్ చేస్తూ బిజీగా ఉండిపోయింది. చూడండి ఇదేమో మన ఇండియన్ మ్యూజిక్ క్లాస్ అండి. దీనికి ఆపోజిట్లో ఇంకొక క్లాస్ ఉంటుందండి. అక్కడ అన్నీ వెస్టర్న్ ఉంటాయి. నెక్స్ట్ టైం నేను అది కూడా వీడియో తీసి పెడతానండి. మా బాబు మేడం చెప్పేవన్నీ నీట్గా ఫాలో అవుతారు. రోజు పిలుస్తారండి సమ్ టైం చేయమని మ్యూజిక్. కానీ మాకు టైం ఉండదండి. అక్కడ నుంచి మేము మళ్ళీ బ్యాక్ టు హోమ్ రావాలి. మా పాప ఏమో అక్కడ ఉన్న
అన్నీ చేసేయాలని తెగ ట్రై చేసేస్తూ ఉందండి. చూడండి, ఒకటి లిఫ్ట్ చేసింది, ఒకటి సరిపోదంటూ మమ్మీకి చెప్తుంది. మమ్మీ చూడు ఐ డిడ్ ఇట్ అని. ఇప్పుడు మా బాబు వచ్చేసాడు మధ్యలో ఆ మ్యూజిక్లో నుంచి థ్యాంక్ యూ మ్యామ్ చెప్పేసేసి వచ్చేసాడు. వాడు ఒకటి లిఫ్ట్ చేశాడని మా పాప నువ్వు ఒకటైతే నేను 2 లిఫ్ట్ చేస్తానని పంతానికి పోయి 2 లిఫ్ట్ చేసింది. మా వాడు చూడండి, నువ్వేనా నేను కూడా లిఫ్ట్ చేస్తానని 2 లిఫ్ట్ చేసేసాడు. క్లాస్ అయిపోయాక మేము బయటకు వచ్చేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ అదొక చిన్న ఫంక్షన్ హాల్ అండి. అక్కడ ఓపెన్ ఫంక్షన్ హాల్, అక్కడ షీప్స్, ల్యాంబ్స్, గోట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి మా పిల్లలు ఎగ్జైట్ అయ్యి దగ్గరికి వెళ్ళారండి. ఒక షీప్ గట్టిగా అరిచేసరికి మా పాప భయపడి పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చేసింది. మా బాబేమో వాటిని చూస్తూ అక్కడే ఉండిపోయాడు ఆటో వచ్చే వరకు. చూడండి అవన్నీ అలా వచ్చాయి. అన్నీ ఒకేసారి వచ్చేసాయండి ఆర్విక్ దగ్గరికి. వాడేమో వాటిని భయపించడానికి ట్రై చేస్తున్నాడు. మా పాప ఏమో భయపడిపోయి ఇయర్స్ క్లోజ్ చేసుకుంది ఆ సౌండ్స్కి. ప్లీజ్ మా వీడియోస్ని కొంచెం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హోప్ యూ ఎంజాయ్ అవర్ వీడియోస్. ఇంటికి వచ్చేసాక మా పిల్లలు కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే కరాటీకి వెళ్ళారండి. అవి కూడా 2 డేస్ నుంచి కరాటీకి వెళ్తానంటుంటే జాయిన్ చేశానండి. ఫీజు ఇంకా పే చేయలేదు. తను వెళ్తాను రెగ్యులర్గా అంటే అప్పుడు పే చేద్దామని. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో కరాటీ క్లాస్ ఉంటుందండి. ఎవ్రీ ఫ్రైడే స్టిక్ ఫైట్ నేర్పిస్తారు. అదే అండి కర్రసామ్ అంటారు కదా, అదే నేర్పిస్తారు. కర్రసామ్ వీడియో నేను ఒకసారి అప్లోడ్ చేశానండి. ఈరోజు మా పాప కూడా కర్రసామ్ చేసింది. అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూడండి ప్లీజ్. అదిగోండి, వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకుని వెళ్తాను. మా బాబు ఎక్కడ టచ్ చేస్తే మా పాప కూడా అక్కడే టచ్ చేయాలని అలాగే చేస్తూ ఉంది. ఇంక వాళ్ళు క్లాస్ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. తర్వాత 7 o'clockకి వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి వచ్చేస్తానండి. చెప్తుంది మమ్మీ ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో, అది బేబీ క్లాస్కి వెళ్ళిద్ది అని చెప్పేసిందండి. కానీ ఈరోజు క్లాస్లో కొంచెం ఏడ్చిందని సార్ అన్నారండి. ఆర్వి ఏమో నా సిస్టర్ అని సార్కి చెప్పలేదంటే సార్ ఎత్తుకొని వాళ్ళు మీ హౌస్ ఎక్కడ అని చూపిమంటే ఎక్కడెక్కడో తిప్పిందంట సార్ని. ఈరోజు అష్ట కష్టాలు పెట్టిందంట. ఈరోజు ఇంక నేను సార్కి క్లారిటీ ఇచ్చాను మా పాపే అని.